హాయ్ అండి. క్విక్‌గా ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు లేదా ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా పాలకారం చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో క్విక్‌గా చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలకారం కోసం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పాలకారంలో నేను పర్టిక్యులర్‌గా కారం యూజ్ చేయట్లేదు. నాకు సరిపడా కారం అంతా ఈ పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు వేసి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ బావుంటుందనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి తొందరగా చేశామంటే ఈ కారం టేస్ట్ బాగోదు. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. జస్ట్ 15 మినిట్స్‌లో ఈ పాలకారం రెడీ చేసుకోవచ్చండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత చక్కగా సాఫ్ట్‌గా అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక అర చెంచా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలన్నమాట. పాలు ఎలా పోసుకోవాలంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బావుంటుంది. నేనైతే ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను. చిక్కటి పాలు పోసుకుంటున్నాను. పాలు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుకోవాలండి. ఇలా పాలు, ఉల్లిపాయ ముక్కలు 2 కూడా ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి ఒక 2 నిమిషాల పాటు. మూత పెడితే పాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోతాయన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా పాలన్నీ కూడా దగ్గర పడుతూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాలన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అంతా కూడా బయటకి రిలీజ్ అవుతుందనమాట. ఉల్లిపాయ ముక్కల్లో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా. అప్పుడే ఈ కారం టేస్ట్ బావుంటుంది. చూడండి పాలన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అంతా కూడా ఎలా సెపరేట్ అయిందో ఇలా ఉంటేనే ఈ కారం టేస్ట్ బావుంటుందనమాట. ఇలా రెడీ చేసుకుంటే ఈ కారం 2, 3 రోజులైనా సరే చాలా బావుంటుందండి పాడవకుండా. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో టేస్టీగా ఈ పాలకారం రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన కారాన్ని చపాతీలోకి, పూరీల్లోకి, రైస్‌లోకి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.